నమస్కారం. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవాళ్లకి, ఇంకా ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్న వాళ్లకి మీ అందరికీ ఓ ముఖ్యమైన విషయం గురించి చెప్పాలి. అదేంటంటే తెలంగాణ ఇంకా ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీసెస్ ప్రవర్తనా నియమాలు 1964. అసలు ఈ రూల్సేంటి, మన కెరీర్పై వీటి ప్రభావం ఎలా ఉంటుంది, అవన్నీ ఈరోజు వివరంగా చూసేద్దాం. చూసారుగా, ఒకే ఒక్క వాట్సాప్ పోస్ట్ ఉద్యోగాన్ని తీసేయగలదు అని. నిజమేనా అనిపిస్తుంది గదా, కాని ఇది అక్షరాలా నిజం. ఇప్పుడున్న టెక్నాలజీ యుగంలో మనం పెట్టే ఒకే ఒక్క పోస్ట్ మన ఉద్యోగాన్నే ప్రమాదంలో పడేయగలదు. అందుకే ఎన్నో ఏళ్ల క్రితం పెట్టిన ఈ రూల్స్ ఇప్పుడు మరింత ముఖ్యమయ్యాయి. వీటిని గనక తేలిగ్గా తీసుకుంటే ఎదురయ్యే పరిణామాలు చాలా సీరియస్గా ఉంటాయి. సరే, మరి ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నాం? ఫస్ట్, అసలు ఈ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే ఏంటి? తర్వాత అన్నింటికన్నా ముఖ్యమైన రూల్, అదేనండి ఇంటిగ్రిటీ గురించి మాట్లాడుకుందాం. ఆ తర్వాత డబ్బు, ఆస్తులు, గిఫ్ట్ల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం. అండ్ ఫైనల్గా పాలిటిక్స్ ఇంకా పబ్లిక్ స్పీచ్, వీటితో పాటు ఒకవేళ రూల్స్ బ్రేక్ చేస్తే ఏం జరుగుతుందో కూడా తెలుసుకుందాం. మొదటిది ప్రవర్తనా నియమావళి. అసలు ఈ రూల్స్ ఎవరు పాటించాలి అంటే, ఈ నియమాలు ఎవరికి వర్తిస్తాయి? ఆ వివరాల్లోకి వెళ్దాం పదండి. ఓకే, సో రూల్ 1 ఏం చెప్తోందంటే, ఈ 1964 కండక్ట్ రూల్స్ ఎవరికి వర్తిస్తాయి? సింపుల్గా చెప్పాలంటే రెగ్యులర్ ఎంప్లాయీస్, టెంపరరీ వాళ్లు, ప్రొబేషనర్లు, ఇలా దాదాపు అందరూ స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగులకి వర్తిస్తాయి. మీరు డ్యూటీలో ఉన్నా, లీవ్లో ఉన్నా, చివరికి సస్పెన్షన్లో ఉన్నా సరే ఈ రూల్స్ ఫాలో అవ్వాల్సిందే. అయితే ఇక్కడొక చిన్న మినహాయింపుంది. ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ అంటే ఐఏఎస్, ఐపీఎస్ లాంటి వాళ్లకి, ఇంకా హైకోర్టు జడ్జీలకి, వాళ్లకు ప్రత్యేకంగా రూల్సుంటాయి. కాబట్టి వాళ్లు ఈ పరిధిలోకి రారన్నమాట. సరే, ఇప్పుడు మనం చాలా చాలా ముఖ్యమైన రూల్ గురించి మాట్లాడుకుందాం. ఇది ఎంత ముఖ్యమంటే దాదాపు అన్ని డిసిప్లినరీ యాక్షన్లకు ఇదే బేస్, అన్ని రూల్స్కి ఇదే గుండెకాయ లాంటిది. అదే రూల్ 3, ఇంటిగ్రిటీ అంటే సమగ్రత. రూల్ 3 ఏం చెప్తుంది? ప్రతి ప్రభుత్వ ఉద్యోగి సంపూర్ణ సమగ్రత పాటించాలి అని. అంటే ఏంటి? ఇంటిగ్రిటీ అంటే జస్ట్ లంచం తీసుకోకుండా ఉండటం మాత్రమే కాదు, అంతకు మించి చాలా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఆఫీస్కొచ్చిన జనాలతో మర్యాదగా మాట్లాడటం, ఏ పని కావాలని ఆలస్యం చేయకుండా చూడటం, ఎలాంటి పక్షపాతం లేకుండా డెసిషన్స్ తీసుకోవటం, అన్నీ కూడా ఇంటిగ్రిటీ కిందకే వస్తాయి. అందుకే ఈ రూల్ పరిధి చాలా పెద్దది, చాలా యాక్షన్స్ దీని ఆధారంగానే తీసుకుంటారు. సో ప్రాక్టికల్గా చూస్తే రూల్ 3లో ఏం చేయాలో ఏం చెయ్యకూడదో ఇక్కడ క్లియర్గా ఉంది. రూల్ 3B ప్రకారం టైంకి రావడం, జనాలతో మర్యాదగా ఉండటం లాంటివి చెయ్యాలి. కావాలని పనులు లేట్ చేయడం లాంటివి అస్సలు చేయకూడదు. ఇకపోతే చాలా ఇంపార్టెంట్ రూల్ 3C, ఇది ఆఫీసుల్లో మహిళలపై లైంగిక వేధింపులను ఖచ్చితంగా నిషేధిస్తుంది. అలాగే 14 ఏళ్లలోపు పిల్లల్ని పనిలో పెట్టుకోకూడదు. చూశారుగా, మొత్తంగా ఈ రూల్స్ చెప్పేది ఒక్కటే, మన ప్రవర్తన గవర్నమెంట్ గౌరవాన్ని పెంచాలి కాని తగ్గించకూడదు. ఓకే, నెక్స్ట్ టాపిక్ డబ్బు, ఆస్తి ఇంకా బహుమతులు. ఇది చాలా సెన్సిటివ్ ఏరియా. చాలామంది ఉద్యోగులు ఇక్కడే ఇబ్బందులు పడుతూ ఉంటారు. కాబట్టి ఈ రూల్స్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. గిఫ్ట్లు విషయంలో రూల్ 6 చాలా స్ట్రిక్ట్గా ఒక లిమిట్ పెట్టింది. ఎంత? అది కేవలం 200 రూపాయలే లోపు. అవును, మీరు విన్నది కరెక్టే. పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు లాంటి టైంలో క్లోజ్ ఫ్రెండ్స్ ఇచ్చినా సరే 200 రూపాయల కంటే ఎక్కువ విలువైన గిఫ్ట్ తీసుకోకూడదు. ఎందుకంటే ఈరోజు చిన్న గిఫ్ట్ రేపు ఏదో ఒక ఫేవర్కి దారితీయచ్చు. ఆ అవకాశం ఇవ్వకూడదన్నమాట. ఇక అప్పుల విషయానికొస్తే రూల్ 8 చాలా క్లియర్గా చెప్తోంది. మీరు ఉద్యోగరీత్యా ఎవరితోనైతే డీల్ చేస్తారో వాళ్లకు అప్పు ఇవ్వటం గానీ, వాళ్ల దగ్గర అప్పు తీసుకోవటం గానీ రెండూ చేయకూడదు. ఎందుకు? సింపుల్, అలా చేస్తే మీ డ్యూటీ చేసేటప్పుడు వాళ్లకి ఫేవర్గా ప్రవర్తించే అవకాశం ఉంటుంది. దీన్నే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటారు. అంటే మన వ్యక్తిగత ప్రయోజనాలు మన ఉద్యోగ బాధ్యతలకు అడ్డం రాకూడదు. రైట్. ఇక ప్రాపర్టీ విషయాలు. ఇక్కడ రూల్ 9 ప్రకారం ట్రాన్స్పరెన్సీ చాలా ముఖ్యం. 2 స్టెప్స్ గుర్తుపెట్టుకోవాలి. స్టెప్ 1, మీరు ఇల్లు లేదా భూమి లాంటిది ఏదైనా కొనాలన్నా, అమ్మాలన్నా ముందుగా గవర్నమెంట్కి చెప్పాలి. దీన్ని ప్రయర్ ఇంటిమేషన్ అంటారు. స్టెప్ 2, ప్రతి సంవత్సరం జనవరి 15 లోపు మీ దగ్గరున్న స్థిర, చర ఆస్తులన్నింటికి సంబంధించిన ఒక డిక్లరేషన్ ఫైల్ చేయాలి. ఇది కంపల్సరీ. సరే, ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ టాపిక్, పాలిటిక్స్ అండ్ పబ్లిక్ స్పీచ్. గవర్నమెంట్ ఎంప్లాయీస్కి పొలిటికల్ ఒపీనియన్స్ ఉండొచ్చా? వాళ్ళు పబ్లిక్గా మాట్లాడచ్చా? ఒక సిటిజన్గా వాళ్లకున్న హక్కులకి, ఒక ఉద్యోగిగా వాళ్ల బాధ్యతలకి మధ్య ఒక లైన్ ఉంటుంది. ఆ లైన్ ఎక్కడ గీయాలో ఇప్పుడు చూద్దాం. చూడండి,
ఇక్కడ ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అనేది చాలా క్లియర్గా ఉంది. రూల్ 19 ప్రకారం మీరు వెళ్ళి సైలెంట్గా ఓటు వేయొచ్చు, అది మీ హక్కు. కానీ ఏ పొలిటికల్ పార్టీలో చేరడం, వాళ్ళకి హెల్ప్ చేయడం, ఎలక్షన్ క్యాంపెయిన్లో పాల్గొనడం లాంటివి అస్సలు చేయకూడదు. అలాగే రూల్ 17 ప్రకారం ఫేస్బుక్లోనో వాట్సాప్లోనో బయట ఎక్కడైనా సరే గవర్నమెంట్ పాలసీల్ని విమర్శిస్తూ పోస్టులు పెట్టకూడదు. ఇక రూల్ 15 ప్రకారం గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా సొంతంగా న్యూస్ పేపర్ నడపడం లాంటివి కూడా చేయకూడదు. ఓకే, ఇన్ని రూల్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, మరి ఒకవేళ ఈ రూల్స్ని ఎవరైనా బ్రేక్ చేస్తే ఏమవుతుంది? దాని పర్యవసానాలేంటి తెలుసుకుందాం. 5వది దుష్ప్రవర్తన యొక్క పరిణామాలు. అంటే రూల్స్ పాటించకపోతే ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు, ఇది తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. రూల్స్ బ్రేక్ చేసినప్పుడు చేసిన తప్పు ఎంత పెద్దది అనేదాన్ని బట్టి శిక్ష ఉంటుంది. చిన్న చిన్న పొరపాట్లకైతే ఒక వార్నింగ్ ఇచ్చి వదిలేయచ్చు. కానీ తప్పు సీరియస్ అయితే ఇంక్రిమెంట్లు ఆపేయడం, సస్పెన్షన్, ర్యాంక్ తగ్గించడం, అంతకంటే పెద్ద తప్పైతే ఏకంగా ఉద్యోగంలోంచి తీసేయడం అంటే డిస్మిస్ చేయడం వరకు వెళ్లొచ్చు. సో గవర్నమెంట్కి ఆ పవర్ ఉంటుంది. ఫైనల్గా ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ రూల్స్ అన్నీ ఉద్యోగులను ఇబ్బంది పెట్టడానికో శిక్షించడానికో కాదు. వీటి అసలు గోల్ వేరే ఉంది. అదేంటంటే ప్రభుత్వ యంత్రాంగం నిష్పక్షపాతంగా పనిచేస్తుందని ప్రజల నమ్మకాన్ని కాపాడటమే. పబ్లిక్ సర్వీస్లో ఆ ట్రస్ట్ అనేది చాలా ముఖ్యం. అయితే ఇక్కడొక పెద్ద ప్రశ్న మిగిలిపోతోంది. ఈ సోషల్ మీడియా యుగంలో ప్రతిదీ ఆన్లైన్లో ఉన్న ఈ రోజుల్లో పబ్లిక్ డ్యూటీ ఎక్కడ ముగుస్తోంది? పర్సనల్ లైఫ్ ఎక్కడ మొదలవుతోంది? ఆ రెండిటి మధ్య ఉన్న గీత చెరిగిపోతోంది కదా. ఈ పరిస్థితుల్లో ఈ నియమాలని పాటించడం ఎంత పెద్ద ఛాలెంజో ఒక్కసారి ఆలోచించండి.